స్థానిక ఎన్నికల జాప్యం రాష్ట్ర ఖజానాపై పడనుంది. నెలకు 200 కోట్ల మేర ఆర్థిక సాయం నిధులు ఆగిపోయాయి. పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్లడంతో పల్లెలు గబ్బు పట్టిపోతున్నాయి. జీతభత్యాలు అందక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లన్న ముఖ్యమంత్రి హామీపై అనిశ్చితి నెలకొంది. బీసీ కమిషన్ నియామకంలోనూ తాత్సారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల జాప్యంతో ప్రభుత్వం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చేలా ఉంది. గ్రామ పంచాయతీల గడువు మొన్న ఫిబ్రవరితో ముగిసింది. రాజ్యాంగంలోని 73వ సవరణ ప్రకారం 6 నెలలలోపు కొత్త పాలక వర్గాలు కొలువుదీరాలి. ఆగస్టు నెలతో ఈ ముచ్చట కూడా అయిపోయింది. దీంతో 16వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోనున్నాయి. వచ్చే జనవరి వరకు అంతా కలిపి సుమారు 2,400 కోట్ల రూపాయల మేరకు రాష్ట్ర ఖజానాకు బొక్కపడేలా ఉంది. కాగా బీసీల కులగణనతో స్థానిక ఎన్నికలు ముడిపడి ఉన్నాయి. అది ఇప్పట్లో అయ్యేటట్టు లేదు. పైగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ కు తీవ్ర నష్టమన్నది ప్రభుత్వ అనుమానం. దీంతో సర్కార్ లోకల్ బాడీ ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదన్న అపవాదం ఉంది. రాజకీయ పరిస్థితుల వల్లనో పరిపాలన పరంగానో సాంకేతిక రీత్యనో కారణం ఏదైనా పంచాయతీ ఎన్నికల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే జనవరి వరకు ఎలక్షన్స్ నిర్వహించే పరిస్థితి లేదనేది అధికార వర్గాల వాదన. తద్వారా రాష్ట్రానికి భారీగా నష్టం చేకూరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 73వ రాజ్యాంగ సవరణ మేరకు స్థానిక సంస్థలకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులే ఆధారం. ఆ మేరకు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు కలిపి ప్రతి ఏటా 16వ ఆర్థిక సంఘం నుంచి దాదాపు 5,000 కోట్ల రూపాయల గ్రాంట్లు అందుతాయి. రాజ్యాంగం ప్రకారం గడువు ముగిసిన 6 నెలల్లోపు కొత్త పాలకవర్గాలు కొలువుదీరాలి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరితో పదవీకాలం ముగిసిన గ్రామ పంచాయతీల విషయంలో అలా జరగలేదు. ఇప్పుడప్పుడే ఎన్నికల వాతావరణం కూడా ఇక్కడ కనిపించడం లేదు. సవాలక్ష సవాళ్ల మధ్య అవి మరుగున పడ్డాయి. చూస్తుండగానే పురపాలక సంఘాల పదవీకాలం కూడా ముగిసేట్లు ఉంది. వచ్చే జనవరిలోపు వాటికి సైతం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ సాధ్యమయ్యే పరిస్థితులు మాత్రం లేవు. స్థానిక సంస్థల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరనంత వరకు ఆర్థిక సంఘం నిధుల్లో కోతపడడం ఖాయం. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు నెలకు కనీసం 200 కోట్ల రూపాయల చొప్పున లెక్కగట్టినా ఎన్ని నెలలు ఖాళీ ఉంటే అంత భారీ స్థాయిలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. బీసీల కులగణన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన సైతం స్థానిక ఎన్నికలు ఆలస్యం అవడానికి ఒక కారణమన్నది విశ్లేషకుల పరిశీలన. వెనుకబడిన వర్గాల సర్వే జరిగి గణాంకాలు తేలాలంటే అంతకంటే ముందు ప్రభుత్వం బీసీ కమిషన్ చైర్మన్ మెంబర్లను నియమించాల్సి ఉంటుంది. బీసీ కమిషన్ కోసం ప్రభుత్వంలో మల్లగుల్లాలు నడుస్తున్నాయి. ఆగస్టు 31తో పాత కమిషన్ గడువు ముగిసింది. బీసీల కులగణన నేపథ్యంలో ఈ పోస్టు ప్రాధాన్యత సంతరించుకుంది. బీసీ కమిషన్లో ఒక చైర్మన్, 3 సభ్యులు ఉంటారు. వాస్తవానికి 1993 యాక్ట్ 20 బీసీ కమిషన్ చట్టం ప్రకారం అపాయింట్మెంట్లో ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్. కానీ కాంగ్రెస్ మార్కు ప్రజాస్వామ్యం అన్న చందంగా కమిషన్ చైర్మన్ పోస్టుకు మంత్రులు కూడా తలో పేరు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కమిషన్ ఏర్పాటుపై పీఠముడి పడినట్లయింది. దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మల్లు బట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె జానారెడ్డిలు మాత్రం ప్రస్తుతం కమిషనర్ గా ఉన్న వక్లాభరణం కృష్ణమోహన్ కే మద్దతు ప్రకటించారని తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆ పదవిలో కొత్త వాళ్లను నియమించే యోచనలో ఉన్నారు. ఇక బీసీ కమిషన్ చైర్మన్ పదవి కోసం ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఒకే ఒక్క దరఖాస్తు అందింది. అయితే మెంబర్స్ కోసం మాత్రం ఓ 12 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది. కమిషన్ చైర్మన్ రేసులో రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నిరంజన్ల పేర్లు పరిగణలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నిరంజన్ ఆ పదవి పట్ల అనాసక్తత కనబరుస్తున్నారని వినికిడి. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఆయన హైకమాండ్ను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఏకాభిప్రాయం కొరవడంతో బీసీ కమిషన్ చైర్మన్ పేరు ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్లో వచ్చే సూచనలున్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. రాహుల్ గాంధీ ప్రతిపాదించిన వాళ్ళని ఆ పదవి వరిస్తుందనేది ఒక టాక్. ఏది ఏమైనా బీసీ కమిషన్ ఏర్పడాలంటే మరో వారం నుంచి 10 రోజుల పాటు పడుతుందని సచివాలయ వర్గాలు అంటున్నాయి. కమిషన్ ఏర్పడితే గాని బీసీల కులగణన సాధ్యం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై ఎటూ తేల్చి చెప్పడం లేదు. కులగణన కోసం 150 కోట్ల రూపాయలు ఇప్పటికే బడ్జెట్లో కేటాయించినా ప్రస్తుత ఓటర్ జాబితాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాలా లేక కులగణన ఆధారంగా రోస్టర్ను నిర్ణయించాలా అన్న విషయంపై సీఎం సైతం ఒక అంచనాకు రాలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ఈసారి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేశారు. దీంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. ఈ ప్రభావం పంచాయతీ ఎన్నికలపై పడనుంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తే తీవ్ర నష్టం తప్పదనేది కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో నెలకొన్న ఆందోళన. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం వేధిస్తున్న శంక. అందుకే ఎలక్షన్ల నిర్వహణ పట్ల ఆయన తాత్సారం వహిస్తున్నారన్న వాదనలున్నాయి. స్థానిక సంస్థలు ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్నాయి. ఒక్కో అధికారి 4 నుంచి 5 గ్రామాలకు పర్సన్ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారై పాలన గాడి తప్పింది. మొన్నటి జూన్తో ఎంపీటీసీ, జెడ్పీటీసీల గడువు కూడా ముగిసింది. వాటి ఎన్నికల నిర్వహణ తంతు కూడా ప్రభుత్వం మీద పడింది. ఆజమాయిషీ లేక ఇప్పటికే గ్రామాలు గబ్బు పట్టిపోయాయనే ఆరోపణలున్నాయి. కనీసం చెత్త ఎత్తే వాళ్లు కూడా కరువయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులకు, డ్రైవర్లకు, ఇతర ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు లేవు. ట్రాక్టర్లకు డీజిల్ లేదు. గ్రామాల్లో కార్యకలాపాలు సైతం నిలిచిపోయాయి. పాలన కుంటుపడిపోయింది. దీంతో వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు జరపాలనే డిమాండ్ స్థానికుల నుంచి వస్తోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోంది.